సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్ క్రేజీ బ్రో న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో వచ్చేసి మన పావురాలని ఇంకా మన లాఫ్ట్ని అయితే క్లీన్ అయితే చేస్తున్నాం. ఇంకా అవన్నీ అయితే చూపిస్తాను. వీడియో అయితే మీరైతే ఎండ్ వరకు చూడండి. ఇంకోటి మన దగ్గర ఏ పావురాలని, ఎన్ని జాతుల పావురాలని, ఎన్ని పావురాలు ఉన్నాయి, ఇంకా ఆ పావురాలు గురించి అనేవి అయితే మీకు వీడియోలో చెప్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా క్రేజీగా ఉంటుంది. ఇంకా వీడియో అయితే త్వరగా అయితే వెళ్ళిపోదామంటే ఇప్పుడే ఎండ కూడా పడుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. ఇప్పుడైతే నేనైతే లాఫ్ట్ అయితే క్లీన్ చేయడానికి వచ్చాను బ్రో. ఇంకా చలో లేట్ చేయకుండా అయితే త్వరగా అయితే ఎండలో అయితే క్లీన్ వచ్చేసి మళ్ళీ అయితే వెళ్ళిపోయింది. సాయంత్రం క్లీన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ పావురాలు అయితే వదిలిన పొద్దున్న పావురాలకి అయితే వదిలిన మళ్ళీ ఓకే ఇప్పుడైతే దిగుతున్నట్టు. ఓకే మరి సాయంత్రం అయితే అన్నీ అయితే దిగిపోతాయి. ఇంకా 2 జతలకి అయితే లోపలే పెట్టేశాను గ్రే బ్యాచ్కి. ఇంకా హోమర్స్ అయితే ఆ బోన్లోని ఆ లాఫ్ట్లోనే అయితే అన్నీ చూపిస్తాను. మళ్ళీ సాయంత్రం అయితే పావురాలు దిగుతాయి, మళ్ళీ అయితే క్లీన్ చేయడం అయితే కుదరదు. అందుకోసం ఇప్పుడైతే క్లీన్ చేసేస్తున్నా. త్వరగా అయితే వెళ్ళి క్లీన్ చేసుకుని ఎండలో అయితే వచ్చేద్దాం. మీకు కూడా చూపిస్తాను ఏమేమి జాతులు ఉన్నాయి, ఏమేమి పావురాలు ఉన్నాయి, ఇంకా మన దగ్గర ఎన్ని పావురాలు చూపిస్తా. చలో. ఇంకా ఇది వచ్చేసి పావురాల ఫుడ్ అన్నమాట. నిన్నే తీసుకొని వచ్చాను, మళ్ళీ అయితే అయిపోయింది. దీంట్లో అయితే కొన్ని కవర్లు అయితే కొంచెం ఉంది. ఈ తాళం అయితే తీసుకున్న పావురాలు అయితే చూపించడానికి. సో దీంట్లో అయితే వేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి పిండి. ఈ ఫుడ్ అన్నీ అయితే మిక్సింగ్ చేసి ఒక పిండిలాగా అయితే తయారు చేసుకున్నాను, ఎందుకంటే పిల్లని అయితే తినిపించడానికి. సో చూడండి ఇదన్నమాట. అన్నీ మిక్సింగ్ అయితే ఉంటుంది. ఇంకా అయిపోతుంది, మళ్ళీ తీసుకొని రావాలి. ఇదైతే కొంచెం ఉంది, దాంట్లో శనగలు అవి అయితే ఉన్నాయి. ఇంకా ఈ పిండి ఎందుకంటే ఆ పిల్లని తినిపించడానికి చెప్పాను కదా, ఆ పిల్లకి కూడా చూపిస్తాను ఎందుకు తినిపిస్తున్నాను అవన్నీ అయితే చెప్తాను. చూడండి ఇది వచ్చేసి హోమల్ లాఫ్ట్ పావురము, ఇంకా లాఫ్ట్ అనమాట బోన్. ఇంక ఇది వచ్చేసి గ్రేబాజ్ అనమాట. గ్రేబాజ్ ఒక పేరు అయితే సాదా కూడా ఉంది. నేను మొన్న అయితే తీసుకొని వచ్చాను, అవి కూడా మీకు చూపిస్తాను. ట్రైల్ అయితే ఫుడ్ కూడా అయిపోయింది, ఇంకా అవైతే వేద్దాం. నేను కూడా చెడిపోయి అవి కూడా తీసేద్దాం. దీంట్లో వచ్చేసి కట్ చేసి ఒక దీంట్లో అయితే పెట్టాలన్నమాట. ఇంకా చూసుకోండి ఇది వచ్చేసి పెద్ద జత హోమరు, అది కూడా హోమరు. ఇవన్నీ అయితే హోమరు. ఇంకా మన అనంతసాగరంలో మన దగ్గర హయ్యెస్ట్ ప్యూర్ బ్రీడ్ పిజియన్ అంటే ఇవి. మన అనంతసాగరం ఎవరి దగ్గర లేవు ఈ పిజియన్ అయితే. అంటే ఇది వచ్చేసి జనాడన్ అనమాట. ఇది ప్యూర్ బ్రీడు, హయ్యెస్ట్ ప్రైజ్ అన్నమాట. ఈ ప్రైజ్ అవన్నీ మీరు అయితే తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ప్రైజ్ అవన్నీ మీకు చెప్తాను. కామెంట్ చేయండి ప్రైజ్ అని. ఎన్ని కామెంట్స్ అయితే చెక్ చేసుకుని నేనైతే వీడియో అయితే దానిపైన వచ్చేసాను. పిజియన్స్ తెలిసిన వాళ్ళకి దాని రేట్ అయితే తెలిసిపోయి ఉంటుంది అనుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా మేమైతే బోనస్ క్లీన్ చేసేద్దాం. అయిపోయింది, అవి కూడా పెట్టేద్దాం. ఇంకా వీటి కూడా తీసేద్దాం. 3 pairs అయితే లోపలే ఉన్నాయి. నేనైతే వదలా బయటికి, అంటే వాటికి అవన్నీ అయితే రెక్కలు అయితే కట్ చేస్తున్నాం కాబట్టి న్యూ పిజియన్స్, అందుకోసం అయితే వదల్లా. దీంట్లో వచ్చేసి ఒక 1 పేర్ అయితే కొత్తది సాదా తెచ్చాను అని చెప్పాను కదా, అదిగోండి. ఇది మొన్న అయితే నెల్లూరు నుంచి సాదా పిజియన్ తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి రెక్కలు, వీటి కూడా కట్ చేస్తున్నా. బయట అయితే వదిలేద్దాం. ఈ బోన్ అయితే ఇంకా ఘోరం బ్రో, దీనికైతే క్లీన్ చేయలే నేను. కొంచెం పని ఉంది, త్వరగా ఒక్క బోన్ అయితే క్లీన్ చేస్తే వెళ్ళిపోయాను. ఇంకా ఈ బోన్ అయితే క్లీన్ చేయాలి. ఇందాక చెప్పాను కదా పిండి ఎందుకు తీసాను అనేది. ఇదిగోండి ఈ పిల్లకి, వీటి పేరెంట్స్ అయితే ప్యూర్ బ్లాక్, వాడికి వచ్చిన పిల్ల వచ్చేసి ప్యూర్ వైట్ అనమాట. ఒక పిల్ల అయితే వచ్చింది చూడండి మీరు. వీటికైతే ఫుడ్ అయితే తినిపించడం లేదు బ్రో, వాళ్ళ పేరెంట్స్ అనమాట. అందుకోసం నేను ఆ పిండి అయితే మిస్కిల్ అయితే కొట్టేసి ఆ సొజ్జలు అవన్నీ పిండి అయితే చేసుకొని నీళ్ళలో కలిపేసి నేనైతే తినిపిస్తాను. సో ఇది కూడా బయటికి తీసేద్దాం. దీంట్లో కూడా ఒక పిల్ల ఉంది, మళ్ళీ అయితే గుడ్లు అయితే పెట్టింది. వీటి పిల్లలే అవన్నీ. ఇంకా ఒకటైతే లోపలికి అయితే ఉంది. సో ఇంకా మిగతా అవన్నీ అయితే పైన ఉంటున్నాయి. సో వీటికి కూడా బయట అయితే వదిలేతాం. ఆవు రెక్కలు అయితే కట్ చేస్తున్నా. ఇది అయితే కొంచెం భయపెడుతుంది, కొత్తది కాబట్టి అవుతుంది. ఆవు త్వరగా అయితే ఇవన్నీ అయితే క్లీన్ అయితే చేసేద్దాం. ఈ రేక్తో క్లీన్ చేయడం చాలా కష్టం చాలా టఫ్ అన్నమాట. నా దగ్గర క్లీన్ చేయడానికి ఒక రేక్ అయితే కొనుక్కొని వచ్చాను నేను. అదైతే మొన్న అయితే విరిగిపోయింది చాలా రోజులది. ఇంకా కొత్త తీసుకురావాలి, అప్పటివరకు దీంతో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి.
పావురాలు కూడా వచ్చాయి, ఇంకా ఫుడ్ కూడా తింటున్నాయి చూడండి. సో పావురాలు కూడా ఎప్పుడే వచ్చాయి, ఫుడ్ అయితే తింటున్నాయి. ఫుడ్ కూడా లేదు దాంట్లో ట్రైలో, ఇంకా వేద్దాం మేము. బోన్ క్లీచిన్స్ తర్వాత అయితే వేద్దాం. ఈ పెట్టి వచ్చేసి ఇందాక ఈడైతే ఉంది కదా, దాంట్లో ఈడైతే షిఫ్ట్ చేసేస్తాను. ఇంకా ఈడ బ్రీడింగ్ కూడా బాగుంది, ఫుడ్ అయితే వేయడానికి కూడా. ఇంకా ఆ బోన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి క్లీన్ అయితే అయిపోయింది. ఓకే, ఇంకా వీటిలో ఉన్న పావురాలు అయితే బయటికి అయితే వదిలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవు ఇవన్నీ హోమర్ పిజియన్స్. నెక్స్ట్ వీడియోలో మీకు ఇవన్నీ అయితే బాగా చూపిస్తాను. వీటి కళ్ళు, రెక్కలు అవన్నీ అయితే, ఇంకా వీటి బ్రీడ్ అవన్నీ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరైతే కామెంట్ చేయండి. ఆ పిజియన్స్ కూడా ఇప్పుడు బయటకు తీసిన వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా అయితే మీకైతే ప్రైస్ అవన్నీ చెప్తాను, ఇంకా అవన్నీ చూపిస్తాను. సో వీటికైతే పినిస్ అయితే వేస్తున్నా. ఒక పినిస్ అయితే విడిపోయింది, ఒక పినిస్ అయితే ఉంది, చూసుకోవచ్చు. సో వీటికైతే వదిలేద్దాం. ఇవ్వండి, ఇది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చా అవన్నీ అయితే నెక్స్ట్ వీడియో చూపిస్తాను, మీకు చెప్తాను. మీకు మీరైతే కామెంట్ చేయండి వీటి ప్రైసు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ జాతి, దీని బ్రీడ్ అవన్నీ అయితే మీకైతే క్లియర్గా చెప్తాను. కామెంట్ చేయండి. సో ఒక్కసారి అయితే కలిసి చూపిస్తాను మీకు. నేను ఫస్ట్ అయితే చాలా పావురాలు, ఫ్యాన్సీ పావురాలు అయితే సాకాను బ్రో. ఫ్యాన్సీ పావురాలు అయితే నేనైతే చాలా అయితే సాకాను. వాటి తర్వాత స్టార్టింగ్ హై ఫ్లేర్ గ్రేబాజ్ అండ్ బ్రీడింగ్ పావురాలు సాకినప్పుడు స్టార్టింగ్ తెచ్చిన పేరు ఇదేమాట. ఇదే ఫీమేల్ కూడా చూపిస్తుంది. ఇది వచ్చేసి మెయిల్ గ్రేబాజ్ అనమాట. బ్రౌన్లో ఒక కొంచెం బ్లాక్ అయితే ఉంటుంది దాట్లుగా. సో ఫస్ట్ నేను తెచ్చింది గ్రేబాజు, రోలర్ పిజియన్. వీటి పల్టీడు కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సూపర్ పిజియన్. రింగ్ అయితే లేదు, దీనికి రింగ్ అయితే లేదు. వీటి పిల్లలకి అయితే నేనైతే రింగ్స్ అయితే అన్నీ అయితే వేసాను చూడండి. మినిమం ఒక 3 అవర్స్ దాకా అయితే ఎగురుతుంది బ్రో. పాయింట్లోకి వెళ్ళిపోతుంది, పైకి అయితే వెళ్ళిపోద్ది. 3 గంటలు అయితే దిగకుండా అయితే ఇదైతే ఎగురుతుంది. ఇంకా వీటి పిల్లలు కూడా ఎగురుతాయి. ఒక 4 పిజియన్స్ దాకా పాయింట్లోకి అయితే వెళ్ళిపోతాయి పైకి. ఒక 3 గంటల దాకా అయితే దిగవు బ్రో. ఇవి కన్ఫర్మ్ గ్యారెంటీ కూడా ఉంది. సో మీకు నెక్స్ట్ అయితే అవన్నీ వీటి ఎగరేయటం అవన్నీ అయితే చూపిస్తాను మీకు. ఈ వీడియో కొంచెం సపోర్ట్ కనుక చేస్తే మీరు వ్యూస్ అవన్నీ అయితే లైక్ వచ్చేస్తే ఒక 500 లైక్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ క్రేజీ ఇంకో వ్లాగ్లో అయితే పావురాల గురించి తీస్తాను. సో వీటికైతే వదిలేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి మేల్ ఫీమేల్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బయటకు వస్తుంది. ఇదన్నమాట. వాళ్ళు వచ్చేసి బ్రౌన్కి బ్లాక్ అండ్ వైట్ అయితే పేరు అయితే కలిపి ఉన్నా. నేనైతే తీయకుండా ఎటైతే పేరు అయితే పెట్టేస్తున్నా. ఇది ఫస్ట్లో చాలా హెల్తీగా అయితే ఉంది బ్రో. ఎగ్స్ పెట్టిన తర్వాత ఏ పిజియన్స్ అయినా అయితే తగ్గిపోతాయి, హెల్తీ నుంచి తగ్గిపోతాయి. చూడండి, ఇది కూడా బాగా అయితే ఎగురుతుంది. మినిమం అంటే 1 అవర్ అయితే ఎగురుతుంది. ఇది 1 గంట అయితే ఎగురుతుంది. పాయింట్కి అయితే పోలేదు బ్రో. ఇప్పటివరకు అయితే పాయింట్కి అయితే పోలేదు. ఇప్పుడు గుడ్లకి అయితే వచ్చింది ఇంకోసారి. ఇంకా నా దగ్గర వచ్చినప్పటి నుంచి ఒక మినిమం ఒక 8 సార్లు అయితే గుడ్లు అయితే పెట్టి ఉంటుంది. దాంట్లో వచ్చేసి
చాలా పిల్లల దాకా అయితే చచ్చిపోయాయి. ఇంకా 2 టైమో 3 టైమ్స్ వచ్చేసి గుడ్లు అయితే పాడిపోయాయి. సో దీనికైతే డిస్టర్బ్ అయితే చేయకూడదు. ఇది వచ్చేసి నాకు చాలా బాగా క్లోజ్గా ఉంటుంది. ఏ పావురాలు కూడా నా దగ్గర రావు, భయపడకుండా ఇది ఒక్కటైతే వస్తుంది. ఇంకా దీని పిల్ల కూడా ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. మళ్ళీ అయితే గుడ్లకి అయితే వచ్చింది ఇది. వీటికి ఫుడ్ అయితే పెట్టాక వీక్ అయితే అయిపోయినాయి. వీటి పేరెంట్స్ అయితే సరిగ్గా అయితే ఫుడ్ పెట్టలేదు, అందుకోసం కొంచెం వీక్ అవుతుంది ఈ పిల్ల. ఇదొక్కటే మేలు గ్రే బాజ్ది ఇందాక ఫస్ట్ చూపాను కదా బ్రౌను, ఇంకా నెక్స్ట్ వైట్ అండ్ బ్లాక్. పిల్లలకి అయితే చాలా బాగా అయితే చూసుకుంటాయి. ఈసారి ఏమో సరిగ్గా అయితే పట్టించుకోవాలా. వీటి పిల్ల ఇది, దీనికి రింగ్ అయితే వేశాను నేను. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఆ బ్రౌన్ అయితే క్లీన్ చేసేద్దాం బ్రో. రెక్కలు అయితే ఇప్పుడెప్పుడు అయితే వస్తున్నాయి, కళ్ళీలు అయితే బయటికి. సో ఇది వచ్చేసి ఓన్లీ పీజియన్స్ లవర్స్కే ఈ వ్లాగ్ అనేది, ఓన్లీ పీజియన్స్ లవర్కి. ఎవరైనా మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే మనకైతే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా క్రేజీ వ్లాగ్లు అయితే దూసుకొని అయితే వెళ్దాం. అంటే షార్ట్ వీడియోస్ చూసారు కదా, క్రేజీ అనమాట. ఇదైతే ఊరికైతే తీసామన్నమాట. మీరైతే ఏమైతే ఫీల్ అవ్వకండి. మన కోసం అంటే మన గురించి తీసాడు వీడియోని, మీ గురించి కాదు బ్రో. మేమైతే ఓన్గా అయితే తీసుకున్నాం. అయితే అంటే ఒక కంటెంట్ కూడా ఉంటుంది, ఒక డైలాగ్ కూడా ఉంటుందని మేమైతే ఓన్గా అయితే క్రియేట్ చేసుకుని షార్ట్ అయితే తీయడం జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే నెక్స్ట్ వీడియో కోసం అయితే కామెంట్ చేసుకుని, ఎవరైనా కొత్త వాళ్ళు చూసింటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. పీజియన్స్ లవర్కి వచ్చేసి ఓన్గా వీడియోస్ అయితే చూసండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో పీజియన్స్ ఎవరైనా సాకుతూ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకైతే షేర్ చేసండి. అంటే దీంట్లో వచ్చేసి కొంచెం పీజియన్స్ కోసం ఒక ట్రీట్మెంట్ కూడా ఉంది కాబట్టి వీళ్ళకైతే షేర్ చేయండి. ఆ ట్రీట్మెంట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అంటే హాస్పిటల్ పోకుండా ఇంట్లోనైతే తయారు చేసుకోండి, ఇంట్లోనైతే రికవర్ అయితే చేసుకుంటారు ఆ పీజియన్స్ని. సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ క్రేజీ వ్లాగ్లో కలుసుకుందాం. కామెంట్ చేసండి. చలో.